హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 392. వాడినెక్కడికి తీసుకెళ్తున్నారు శౌర్య గారు అని అరిచింది శ్రావణి భయంగా. వాడిని నేనెక్కడికి తీసుకెళ్తానే మెంటల్. అయినా నీ కొడుకు నీ దగ్గర తప్ప ఇంకెవరి దగ్గరైనా ఉండాలి కదా! అంటే మా అన్నయ్య దగ్గర కూడా ఉంటాడనుకో. కానీ అన్నయ్య పడుకొనుంటాడు. మళ్ళీ అన్నయ్యని, వేదుగాడిని డిస్టర్బ్ చేయడం ఎందుకు? వీడిని నేను పడుకోబెడతానులే. నీ కడుపు నిండా పాలు తాగిన కొడుకుని భుజం పైన వేసుకొని 4 రౌండ్లు అటూ ఇటూ తిరిగాడు. అంతే శర్వాన్ బాబు వెంటనే నిద్రపోయాడు. వాడి ఉయ్యాలని బెడ్ పై బెడ్ పైకి బెడ్ పక్కకి జరిపి వాడిని పడుకోబెట్టి అప్పుడు శౌర్య బాబు వచ్చి శ్రావణి ఒడిలో పడుకొని ఆమెను చూస్తూ ఉన్నాడు. బాబు పుట్టినప్పటి నుండి ఇద్దరు ఎలా ఉంటాడో అన్న టెన్షన్‌లోనే ఉన్నారు కదా! ఇద్దరు అప్పటి నుండి ఇంత దగ్గరగా మాట్లాడుకోలేదు. ఇప్పుడు శౌర్య బాబు అంత దగ్గరగా రావడంతో చిన్నగా భయపడినా కూడా అది బయటకి కనిపించకుండా శౌర్య బుగ్గ మీద చెయ్యి వేసి, "ఎందుకు ఇవాళ చాలా ఎక్కువగా తాగేశారు" అని అడిగింది శ్రావణి. అంటే ఏంటే నేను తాగకూడదా అని రివర్స్ అడిగాడు శౌర్య బాబు. అలా అని కాదు. ఎప్పుడూ తాగేదానికన్నా ఎక్కువగా తాగారు కదా! అందుకే అడుగుతున్నాను అని చెప్పింది శ్రావణి. ఇవాళ నా కొడుకు ఫంక్షన్ కాబట్టి తాగానే అని ఆమె వేలు లాగుతూ చెప్పాడు శౌర్య. మీరు అంత ఎక్కువగా అలా తాగితే నాకు భయమేస్తుంది తెలుసా శౌర్య గారు అంది శ్రావణి. తాగి నిన్నేమైనా కొడుతున్నానా ఏంటే నేను? మీరేమీ అనకపోయినా నాకు భయం వేస్తుంది. ఇంకెప్పుడు అంత ఎక్కువగా తాగకండి. చూడండి మీ కళ్ళు ఎలా రెడ్‌గా అయిపోయాయో అంది శ్రావణి. సరే. నువ్వు చెప్పినట్టు నేనలా తాగనులే కానీ, అలా తాగకుండా ఉండాలంటే నువ్వప్పుడొకటి చేయాలి అన్నాడు శౌర్య. ఏం చేయాలి శౌర్య గారు అని అడిగింది కళ్ళజోడు పాప. ఒక మంచి లిప్ కిస్ ఇవ్వాలి. 2, 3 మంత్స్ అవుతుంది మనిద్దరం దూరంగా ఉండి. అలాగే మనిద్దరి మధ్యలో ఒక ముద్దు, ముచ్చట అనేది లేకుండా. కాబట్టి ఒక స్వీట్ కిస్ ఇస్తే నువ్వు చెప్పినట్టు ఇంకెప్పుడు ఎక్కువగా తాగను. లిమిట్‌లో తాగుతాను. సరేనా? అని ఆమె మెడని సవరిస్తూ చెబుతూ ఉంటే, నాకు భయం వేస్తుంది శౌర్య గారు అంది శ్రావణి పాప. ఒకరు పుట్టాక కూడా భయమేంటే మెంటల్ దాన. ఆహా! నేనివ్వను. మీరు తాగారు. తాగితే కాపురం చేరాయి ఏంటి? ముద్దుకే అంత దూరం వెళ్తున్నావు. ఇప్పుడు నువ్వు ముద్దివ్వాల్సిందే. లేకపోతే అస్సలు ఊరుకోను అని శౌర్య బాబు ఆమె ఒడిలో నుండి లేచి మోకాళ్ళ మీద ఆమె దగ్గరికి వెళ్తూ ఉంటే, శౌర్య గారు ప్లీజ్ అంది శ్రావణి. ప్లీజ్ లేదండి కళ్ళజోడు గారండి. నా ముద్దు నాకు కావాలండి అని ఆమెను దగ్గరికి లాక్కుంటుంటే, నా వల్ల కాదు శౌర్య గారు అని ఏడుపు మొహం పెట్టుకొని చెప్తుంది శ్రావణి. కానీ ఇక్కడ శౌర్య బాబు వదలాలి కదా! ఆమెనస్సలు వదలకుండా శౌర్య, శ్రావణిని దగ్గరికి అనుకున్నాక, ఇక అతడు అసలు వదిలేలా లేడు అని చెప్పి, ఆమె పెదాలని అతడి పెదవులకి తగిలించింది శ్రావణి. అంతే ఇక మనోడు ఆ ముద్దు మొదలుపెట్టి ఆమెను బెడ్ మీదకి చేర్చి, ఆమె మీదకి మనోడు చేరి ఆమె మీదకి మనోడు చేరి, ఆమెపై అతడి బరువు పడకుండా జాగ్రత్తగా పావుగంట పాటు ఆమె పెదాలను ఆక్రమించుకున్నాడు శౌర్య బాబు. అతడి పెదాల తాకిడికి శ్రావణి పెదాలు కందిపోయి ఎర్రగా అయిపోయాయి పాపం. ఆ మాత్రం దానికే పెదాలు కందిపోవడం, ఆమె బుగ్గలు కందిపోవడం చూసి, ఇంకా ఎక్కువగా చేస్తే ఏడుస్తుంది అని చెప్పి సైలెంట్‌గా భార్యని హత్తుకొని నిద్రపోయాడు శౌర్యబాబు బుద్ధిగా. అతడు పడుకున్నాక కొడుకుని ఉయ్యాలలో నుండి తీసి ఆమె పక్కన వేసుకొని, కొడుకుకి, భర్తకి మధ్యలో పడుకుంది శ్రావణి. ఇద్దరు బుద్ధిగా ఒక సైడ్ పడుకున్నారు ముడుచుకొని. వాళ్ళని అలా చూసి నవ్వుకుంటూ, ఇద్దరు ఒకేలా పడుకున్నారు అని కొడుకుకి కొడుతూ, భర్తని చూసుకుంటూ చాలా సేపు గడిపేసి నిద్ర వచ్చిన తర్వాత అప్పుడు పడుకుంది. శ్రావణి పడుకున్న గంటకే మళ్ళీ చిన్నోడు లేచి ఏడ్చాడు. వాడి ఏడుపుకి శౌర్య లేచి ఇక శ్రావణిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక
వాడిని కాసేపు ఎత్తుకొని తిరిగాడు. వాడు డ్రెస్ చేంజ్ చేసి వాడు పడుకునే వరకు మళ్ళీ వాడిని పడుకోబెట్టి ఇక తెల్లారే వరకు కాసేపు శ్రావణి, కాసేపు శౌర్య వాడికి డ్యూటీ చేస్తూ ఉన్నారు. ఇక జీవన్ బాబు రూమ్‌లోకి వెళ్ళేసరికి చక్కగా కూతురు, భార్య పడుకొని కనిపించారు. ఇప్పుడు మన సారిక పాప డెలివరీ అయ్యి 1 మంతే అవుతుంది కాబట్టి జస్ట్ మనోడేమి చేయడానికి వీల్లేదు కదా! కాబట్టి అన్నీ మూసుకొని సైలెంట్‌గా వాష్‌రూమ్‌కి వెళ్లి ఫేస్ వాష్ చేసుకొని వచ్చి, ముందుగా పాపని పడుకున్న పాపని ఎత్తుకొని, నా బంగారు తల్లి, నా బంగారు చిట్టి తల్లి, నా బంగారు కొండ, నా వజ్రాల మూట, నా గారాల పట్టి అని కూతుర్ని అరగంట సేపు ముద్దాడి, ఆ తర్వాత పాప డిస్టర్బ్ అయ్యి లేచి ఏడ్చేలా ఉంది అని చెప్పి, "లే నాన్న పడుకో, పడుకో డ్యాడీ నిన్నస్సలు డిస్టర్బ్ చేయడు సరేనా?" అని కూతుర్ని మళ్ళీ భార్య పక్కన పడుకోబెట్టి, కూతురు పాదాలకి ముద్దు పెట్టాడు. అతడు వచ్చినప్పటి నుండి అతడు వేసే వేషాలను చూస్తూనే ఉంది సారిక. కానీ ఏమైనా అంటే మళ్ళీ కుళ్ళే నా కూతుర్ని చూసుకుంటున్నందుకు అంటాడు అని సైలెంట్‌గా ఉంది. కూతురు పడుకున్న తర్వాత సారిక అతడినే చూస్తూ ఉంటే, "ఏంటే కుళ్ళుకుంటున్నావా మా ఇద్దరిని చూసి?" అని అడిగాడు. జీవన్ కూడా పడుకుంటూ. నేనెందుకు మిమ్మల్ని చూసి కుళ్ళుకుంటాను. ఇంకా సంతోషపడతాను కానీ, అంతలా దిష్టి పెట్టకండి నా కూతురికి. మీ దిష్టే తగులుతుంది అని చెప్పి సారిక కళ్ళు మూసుకుంటుంది. నా దిష్టి ఎందుకు తగులుతుందే నా బంగారు తల్లికి? అస్సలు తగలదు కానీ, నువ్వు మా మీద కుళ్ళుకోవడం మానేయాలి అని కూతురు మీద నుండే సారిక బుగ్గకి ముద్దులు పెడుతూ ఉంటే, ఇక చాలులేండి పాప డిస్టర్బ్ అవుతుంది. మళ్ళీ లేచి ఏడుస్తుంది. ఇక చాలు మీ సరసం అని అంది. అలాగే అని జీవన్ కూతురు చుట్టూ చేయి వేసి పడుకోవడంతో, ఏంటో అన్నీ మూసుకొని పడుకోవాల్సిన టైం మనది కాబట్టి ఏం చేయలేం అని దూరం నుండే భార్యకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చి మనోడు సోయి లేకుండా నిద్రలోకి జారుకున్నాడు. ఇక్కడ రిషి బాబు కూడా రూమ్‌లోకి వెళ్ళేసరికి అప్పుడే రియాన్ బాబు కూడా లేచి ఏడుస్తూ ఉంటే జెస్సీ బద్ధకంగా లేచి కొడుకుని ఎత్తుకుంది. ఇక తండ్రి ఉంటే తల్లి అవసరం లేకుండా తండ్రి మీదకి ఎగురుతున్నారు అని చూసి ఎక్కడికైనా వెళ్ళండి మీరిద్దరూ నన్ను డిస్టర్బ్ చేయకండి అని చెప్పి జెస్సీ ముసుగేసుకొని పడుకోవడంతో వాడికి నిద్ర వచ్చేంత సేపు కొడుకుతో ఆడి, ఆడి ఆ తర్వాత వాడికి బాటిల్‌తోనే మిల్క్ ఫీడ్ చేసి కొడుకుని ఉయ్యాలలో పడుకోబెట్టిన తర్వాత జెస్సీ మెల్లిగా నిద్రలేపుతాడు రిషి బేబీ అని. ప్లీజ్ బేబీ నాకు నిద్రొస్తుంది అని చెప్తుంది జెస్సీ. ఆల్రెడీ అతడి ఉద్దేశ్యం అర్థమయ్యి. కానీ మనోడు అస్సలు వినకుండా మా మంచి బేబీ కదా! నా మాట వింటుంది అని మెల్లిగా మాటలతో మాయ చేసి, అతడి చేతులతో ఆమెని అతడి కౌగిలిలోకి తీసుకున్నదే కాక, అతడికి కావాల్సింది కూడా తీసుకొని, మళ్ళీ ఉదయం వరకు కొడుకు లేచేసరికి అప్పుడు ఆమెను వదిలిపెట్టి పడుకున్నాడు రిషి బాబు. ఇక్కడ అందరూ పిల్లలు ఉన్న తల్లిదండ్రులే. ఓన్లీ చరణ్, సమీరానే పిల్లల డిస్టర్బ్ లేకుండా హాయిగా పడుకున్నారు అన్నమాట. ఉదయం నిద్ర లేవకుండా, ఇక మన హీరో బాబు పైకి వెళ్ళేదానికన్నా ముందే ఒకసారి తల్లి, తండ్రి గదిలో అలాగే అత్తామామ గదిలో చూశాడు. కొడుకెక్కడున్నాడు అని చెప్పి. వేద దగ్గరే ఉన్నాడా? వీళ్ళిద్దరూ ఉంటే ఖచ్చితంగా కొడుకు తన దగ్గర ఉండడు అని తెలుసు కాబట్టి ముందుగానే చూడడంతో రుద్ర అనుకున్నట్టుగానే ధీరాబాబు అమ్మమ్మ, తాతయ్య దగ్గర పడుకున్నాడు. అది చూసి మనోడి పెదాల మీద అందమైన నవ్వొచ్చి అతడి అడుగులు రూమ్ వైపు కాకుండా బయటకి పడ్డాయి. ఇంకా ఉంది. మీకు నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. హెల్త్ బాలేదు కదా! వాయిస్ సరిగ్గా రావట్లేదు ఏమనుకోకండి.